ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు 2025 అంతా కూడా కాచి కాపాడి ఈ 2026 లోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. మనందరం కూడా నిజంగా మన బలము, మన శక్తి, మన ఘనత, మన గొప్పతనం ఏమీ లేదు గానీ కేవలం నరమాత్రులం. కేవలం మట్టి, బూడిద, ధూళి అయినటువంటి మనలను జ్ఞాపకం చేసుకొని ఎంతో మంది బలాఢ్యులు, గొప్పవారు 2025ని విడిచి వెళ్ళిపోయారు. చనిపోతూ వచ్చారు. మట్టిలో కలిసిపోతూ వచ్చారు. ఏం ఏ మాత్రపు వారమని దేవుడు మన యెడల ఎంత దయ చూపించాడు. ఆయన యొక్క దయను బట్టి మనం ఆయన ఎంతైనా కొనియాడాలి. ఆయన్ని ఎంతైనా స్తుతించాలి. కీర్తనలు 65వ అధ్యాయం 11వ వచనంలో, సంవత్సరములు నీ దయా కిరీటములు ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. నిజమే, ఆయన సంవత్సరానికి తన దయా కిరీటము ధరింపజేశాడు. ఆ దయలేనిదే ఈరోజు నేను, మీరు ఇట్లా ఉండేవాళ్ళం కాదు. మరొక న్యూ ఇయర్‌ని చూసేవాళ్ళం కాదు. ఒక మనిషికి ఒక సంవత్సరం చూడాలంటే అది ఆయన వల్లనే సాధ్యం. చాలా సార్లు నేను ఆరోగ్యంగా ఉన్నానులే, నేను ఎన్నో సంవత్సరాలు బతుకుతాను అనుకుంటారు. కానీ సడెన్‌గా చనిపోతూ ఉంటారు. నేను బాగా ఫుడ్ ఎంత హెల్త్ కాన్షియస్‌గా ఉంటానంటే అంత కాన్షియస్‌గా ఉంటానని అనుకుంటారు. నేను బాగా బలాఢ్యుడిని, నేనేమైనా ప్రపంచాన్ని జయించగలిగేంత బలముంది, తెలివుంది, నా దగ్గర డబ్బుంది, ఆ డబ్బు నన్ను కాపాడిద్దిలే అనుకుంటారు. కానీ కరోనా టైంలో చూస్తూ వచ్చాం. ఏ డబ్బు ఏ మనిషిని కాపాడలేదు అని. అయితే ఒకరి దయ వలన, ఒకరి సొంత ఆలోచన వలన ఎప్పుడూ గూడా ఒక మనిషి బ్రతకడు. తన బలం చేత ఏమాత్రం ఒక మనిషి మరొక సంవత్సరాన్ని చూడలేడు. కీర్తన సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటది. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో ఈ రీతిలో ఉంటది. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. ఒకరి జీవితంలో వారి జీవించే సంవత్సరాలు అధికములు అవ్వాలన్నా, అంటే మరొక సంవత్సరాన్ని చూడాలన్నా, ఆ సంవత్సరంలో సమాధానంతో ఉండాలన్నా, ఒక మనిషి దీర్ఘాయువు చేత బతకాలన్నా గూడా దానికి దేవుని యొక్క దయ కావాలి. నిజమే, ఈనాడు పాపులైనా, రక్షింపబడిన వారైనా ప్రతి ఒక్కరికి గూడా ఆయన దయ ఉంది. గడిచిన కాలంలో చాలా మంది గూడా రక్షింబడి ఎన్నో హెచ్చరికలొచ్చినా గూడా చాలా సార్లు నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. ఈ నూతన సంవత్సరంలో ఒక న్యూ డెసిషన్‌తో నీ లైఫ్ స్టార్ట్ చెయి. దేవా, నా పాపాలు మీ రక్తంలో కడగండి, నన్ను పవిత్రపరచండి, మీ రక్తంలో నన్ను శుద్ధీకరించండి అని దేవుని దగ్గర వేడుకోండి. ఎందుకంటే దేవుడు నీవు జీవించే సంవత్సరాన్ని, మరొక సంవత్సరాన్ని నీకిచ్చాడు. ఈ సంవత్సరం వృధా చేసుకోవద్దు. నూతన పరచబడడానికి ఇష్టపడు. న్యూ డెసిషన్‌తో నీ లైఫ్‌ని కొనసాగించు. అయితే రక్షింపబడిన ప్రతి ఒక్కరు గూడా ఆల్రెడీ దే ఆర్ న్యూ. ఎందుకంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. నిజమే, ఈనాడు నా పాపాన్ని దేవుడు క్షమించాడు. ఆయన రక్తంలో నా పాపాన్ని కడిగాడు. ఈరోజు నేను నూతన సృష్టి. వింటున్న మీరు గూడా, రక్షింపబడిన ప్రతి ఒక్కరు గూడా నూతన సృష్టి. ఆల్రెడీ దేవుడు మిమ్మల్ని నూతనంగా చేస్తూ వచ్చాడు. అయితే ఈ నూతన సృష్టి అయినా గూడా మనం దినదినంలో గూడా దేవుడు నన్ను నూతన వ్యక్తిగా చేశాడు. నా గత పాపం తొలగిపోయింది. నా గత జీవితం తొలగిపోయింది. ఇప్పుడు నేను ఒక నూతన వ్యక్తిని. నూతనంగా దేవుడు నన్ను సంతోషంతో నింపాడు. ఆయన ఆత్మతో నింపాడు. ఆయన రక్షణతో నన్ను అలంకరించాడు అని ఎన్నో సార్లు ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటారో, బాప్టిజం తీసుకుంటారో, ఆ స్టార్టింగ్‌లో, ఆ లైఫ్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఎంతో న్యూగా ఉంటారు. కానీ ఇయర్స్ అయ్యేకుంది వాళ్ళు స్పిరిచ్యువల్ రొటీన్‌కి అలవాటు పడతారు. స్పిరిచ్యువల్ రొటీన్ అంటే ఏంటంటే, యాహ్! ఎవ్రీ డే ఈని 6:00 లేవాలి, ప్రేయర్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్. ఈవినింగ్ ఒక ప్రేయర్ చేసుకోవాలి, ఫ్యామిలీ ప్రేయర్. నెక్స్ట్ ఇయర్ గూడా అదే రొటీన్. నెక్స్ట్ ఇయర్ అదే రొటీన్. సండే చర్చ్‌కెళ్ళాలి. వీక్లీ మీటింగ్స్ ఉంటే ఎప్పుడైనా ఎళ్లి కనపడాలి. ఒక స్పిరిచ్యువల్ రొటీన్. ఇంకా ఆత్మీయంగా బలపడుతున్నామా? పోయిన సంవత్సరం కన్నా ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తున్నామా? పోయిన సంవత్సరం కన్నా ఎక్కువ బైబిల్ చదువుతున్నామా? పోయిన సంవత్సరం కన్నా దేవునితో సన్నిహితం ఇంకా ఎక్కువయిందా? దినదినం అయ్యేకుంది. ఆయన యొక్క మనసు ఎరుగుతున్నామా? ఆయన హృదయానుసారంగా మనం తయారవుతున్నామా? అనేది ఉండదు. ఒక స్పిరిచ్యువల్ రొటీన్‌కి అలవాటు పడితే మనలో ఉన్న నూతనత్వం పాతదైపోతుంది. పాత స్వభావం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. పాతవన్నీ గూడా మనలోనికి వచ్చేటువంటి
ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే బైబిల్‌లో భక్తులు చాలా మంది ఉన్నారు అందుకు ఉదాహరణ. దేమా ఇహలోక స్నేహాన్ని ప్రేమించాడు క్రీస్తులో ఉన్నప్పుడే. ఎందుకు ప్రేమించాడు? అతను నూతన సృష్టి అని అనుకోకుండా ఒక స్పిరిచ్యువల్ రొటీన్ అని ఫాలో అయ్యాడు గాబట్టే, అతడికి ఇహలోక స్నేహాన్ని ప్రేమించగలిగి, క్రీస్తు నుంచి అంటే పాత జీవితానికి వెళ్ళగలిగేటువంటి స్పిరిచ్యువల్ వీక్‌నెస్‌లో అతనున్నాడు. ఎప్పుడూ గూడా నూతనంగా చేయబడిన, రక్షింపబడిన వ్యక్తి, బాప్తిసం తీసుకున్న వ్యక్తి ఎప్పుడు గూడా నూతనంగానే ఉండాలని హబక్కు గ్రంథంలో మనం జూస్తాం. దినదినం గూడా నూతన పరచబడాలని హబక్కూకు భక్తుడు దేవుణ్ణి అడుగుతూ వచ్చాడు. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. దేవా, సంవత్సరాలు జరుగుచున్నాయి. అయితే నీ కార్యాన్ని, నీ రక్షణ కార్యాన్ని నూతనపరచండి అని అడుగుతూ ఉన్నాడు. మనం కూడా దేవుణ్ణి అడగాలి. దేవా, నీ కార్యాన్ని నా హృదయంలో నూతనపరచు. నీ పైన ఇష్టాన్ని ఇంకా బలపరచు. నీ వాక్యం మీద ఆశని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది అని దావీదంటాడు. దావీదు నిజంగా ఎంత గొప్ప భక్తుడు. దినదినం, దినదినం ఎదిగే కొంది అతని యొక్క ఆత్మీయత ఎంత ఎదిగింది. అంతవరకు నమ్మకంగా ఉన్నాడు. అంతవరకు దేవునిలో ఉండి మరణిస్తూ వచ్చాడు. ఎక్కడ గూడా పౌలు కూడా భక్తులందరూ గూడా బైబిల్ గ్రంథంలో భక్తులందరూ గూడా వాళ్ళు దినదినం, దినదినం దేవునికి ఎంతగానో సన్నిహితంగా వస్తూ వచ్చారు. అయితే 2 కొరింథీ 4 అధ్యాయం 16 వచనంలో మనము దినదినం అయ్యే కొద్దీ శరీరానుసారంగా బలహీనలం అవుతాం. అందుకని మనల్ని ప్రేరేపించడానికి దేవుడు ఒక వాక్యాన్ని ఇక్కడ ఉంచుతూ వచ్చాడు. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించునను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మనం ఒక ధైర్యం ఏంటంటే దినదినము నూతనపరచబడాలి. సంవత్సరాలు జరిగే కొద్దీ నూతనపరచబడాలని హబక్కూకు రాస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ భక్తులు రాస్తున్నారు, దినదినం పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ శరీరం బలహీనమవుద్దని మనకు తెలుసు. ఎన్నో బలహీనతలు ఈ లోకంలో, ఈ శరీరంలో ఉన్నప్పుడు ఒక ఆంటీ ఉన్నారు. ఎప్పుడు గూడా పాపం వీల్ చైర్‌లోనే ఉంటారు. చ ఎన్ని 25 ఇయర్స్ దగ్గర నుంచి. దాదాపు 25 ఇయర్స్ ఆమె వీల్ చైర్‌లోనే ఉన్నారు. అయినా గూడా దినదినం, దినదినం ఆమె యొక్క ఆత్మీయ జీవితం, ఆమె ముఖం చూస్తే ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది. వెలుగుతూ ఉంటుంది. ఎంత వెలుగు మంచంలో ఉన్నోళ్ళు అసలు 25 సంవత్సరాలు ఆమె పారాలిసిస్‌తో 25 సంవత్సరాల నుంచి కంటిన్యూయస్‌గా మంచంలోనే ఉంటుంది. కానీ ఆమె ముఖంలో కళ తప్పలేదు. అది ఎలా సాధ్యం? శరీరం బలహీనం. ఆమెకొకరు సేవ చేయాలి. ఆమె చేసుకోలేదు. ఆమెకొకరు తిండి పెట్టాలి. ఆమెకు ప్రతి గూడా ఒకరు చేయాలి పక్కనుండి, దగ్గరుండి 24 గంటలు ఆమెనొకరు చూసుకోవాలి. అటువంటి వ్యక్తి మొఖంలో కళ తప్పలేదు. అటువంటి వ్యక్తి మొఖం ప్రకాశిస్తుంది. ఎలా ప్రకాశిస్తుంది? అది మంచంలో ఉన్నోళ్ళకైనా, మామూలుగా ఉన్నోళ్ళైనా దినదినం శరీరం అనేది బలహీనమవుద్ది. కానీ ఆంతర్య పురుషుడు బలపరచబడాలి. ఆంతర్య పురుషుడు బలపరచబడినప్పుడు, మన ఆత్మీయ జీవితంలో బలపరచబడినప్పుడు, దినదినము సంవత్సరాలు జరిగే కొద్దీ నూతనపరచబడినప్పుడు, మన మొఖాలు వెలుగుతాయి, ప్రకాశిస్తాయి. దేవునికి సన్నిహితులవుతాం. దేవుడు ఇష్టపడేటువంటి భక్తిని మనం చేయగలుగుతాం. అయితే కీర్తనాకారుడు ఈ విధిలో రాస్తూ వచ్చాడు. ఎన్నో పాటలున్నాయి యేసయ్యా, నేను పాడి, పాడి, పాడి ఎన్నో కీర్తనలు రాశాను. మరొక కొత్త కీర్తన నీకు పాడతానని చెప్తూ వచ్చాడు. అంటే సంవత్సరం గడిచే కొంది మన నోటిలో కూడా కొత్త ఆరాధన ఉండాలి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. దేవా, గడిచిన సంవత్సరం ఈ పాటలు నేర్చుకున్నా. చాలా సార్లు పాటలు పాడమంటే పాడిందే పాట పాడుతూ ఉంటారు. కానీ ఇక్కడైతే ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. పోయిన సంవత్సరం ఇన్ని పాటలు వచ్చాయా నాకు. ఈ సంవత్సరం నేను కొత్త పాటలు నేర్చుకుంటా. ఇంకా కొత్త పాటలతో నిన్ను స్తుతిస్తా. ఇంకా కొత్త వాద్యాలతో, ఒకవేళ సమ్ మ్యూజిషియన్స్ ఉంటారు. కొంతమంది మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. లాస్ట్ ఇయర్ ఈ వాయిద్యం, ఈ ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకున్నానయ్యా. నేను ఈ ఇయర్ కొత్త ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకొని నీ సాంగ్ ప్లే చేస్తా. నేను ఘనపరుస్తా, నిన్ను హెచ్చిస్తా, నిన్ను పూజిస్తా అనేవారు ఉండరు. పోయిన సంవత్సరం పాడిన పాటలే పాడతారు. పోయిన సంవత్సరం చేసిన ఆరాధన చేస్తారు. చాలా మందికి దేవుని యొక్క గొప్పతనం గూడా తెలీదు. పదే పదే, పదే పదే అవే మాటలు. దేవుని వాక్యంలో ఆయన గురించి ఎంత వర్ణన ఉంది. ఆయన 10,000 మందిలో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, అతి పూజనీయుడు, ధవళవర్ణుడు, సకల ఆశీర్వాదములకు మించినటువంటి ఘనమైన నామం. ఈ ప్రపంచంలో ఏదైతే ఆశీర్వాదం అనబడుతుందో దానన్నిటికి మించినటువంటి ఏదన్నా పేరు యేసుక్రీస్తు ప్రభు అంటేనే ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటేనే యేసుక్రీస్తు ప్రభు. అటువంటి గొప్ప నామం కలిగినటువంటి వాడు. చాలా పదాలు వివరింపలేనటువంటి గొప్ప గొప్ప పదాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కానీ అటువంటి నూతన పదాలతో దేవుని స్తుతించాలని, ఆరాధించాలని ఉండదు. ఈ నూతన సంవత్సరంలో ఒక డెసిషన్ తీసుకో.
దేవా గడిచిన సంవత్సరం స్పిరిచువల్ రొటీన్‌కి అలవాటు పడ్డా. నేను ఏ స్పిరిచువల్ రొటీన్‌కి అలవాటు పడను. నా స్పిరిచువల్ స్ట్రెంథెనింగ్ కోసం పోరాడతా. నేను నా పరుగు కడముట్టిస్తా. పరుగు కడముట్టించాలంటే ఎలా ముట్టిస్తారు? సపోజ్ ఎగ్జాంపుల్‌గా ఒక స్కూల్ తీసుకున్నాము. ఆ స్కూల్‌లో ఫస్ట్ క్లాస్ చదివే ఒక బాయ్ ఉన్నాడు. ఆ బాయ్ ప్రమోట్ అయ్యి సెకండ్ క్లాస్‌కెళ్ళాడు. ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చింది. న్యూ బుక్స్, న్యూ క్లోత్స్, న్యూ క్లాస్ రూమ్, న్యూ ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ న్యూ. ఎంత సంతోషంగా, ఎంత ఎక్సైట్‌మెంట్‌గా సమ్మర్ హాలిడేస్ అవ్వగానే స్కూల్ రీఓపెన్ అని పరిగెత్తుకుంటూ వెళ్తారు. అదే ఎక్సైట్‌మెంట్ ఆ బాయ్‌కి లాస్ట్ వరకు ఉంటేనే తను ప్రమోట్ అవుతాడు. అదే ఎక్సైట్‌మెంట్ ఆ బాయ్‌కి లాస్ట్ వరకు ఉండకపోతే ఫెయిల్ అయిపోయి డీప్రమోట్ అవుతాడు. మన లైఫ్‌లో గూడా ప్రతిదినము స్పిరిచువల్ రొటీన్‌కి అలవాటు పడితే మనం ఫెయిల్ అయిపోతాం. ఆ పరలోక రాజ్యం చేరలేం. మనము స్పిరిచువల్ గ్రోత్‌కి అలవాటు పడాలి. దినదినం నూతన పరచబడ్డానికి అలవాటు పడాలి. దినదినం ఆత్మీయంగా బలపరచబడ్డానికి అలవాటు పడాలి. అప్పుడు మనము నా పరుగు కడముట్టిచ్చాను అని పౌలు చెప్పిన రీతిలో నేను నా పరుగు కడముట్టిస్తాను అని నిరీక్షణతో ఈ భూలోకంలో ఉంటాం. పరలోకానికెళ్ళి నా పరుగు కడముట్టిచ్చాను అని సంతోషపడతాం. అయితే కీర్తన భక్తుడు మరొక మాట కూడా రాస్తూ వచ్చాడు. నా హృదయాన్ని నూతనపరచు అని 51 కీర్తన 10వ వచనం. 51 కీర్తన 10వ చరణం. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయు. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. దేవుడిని అడగాలి. కొన్నిసార్లు సిచ్యువేషన్స్ బట్టి, కొన్నిసార్లు మనకొచ్చే ట్రయల్స్ అండ్ కేయాస్‌ని బట్టి చాలా సార్లు మన జీవితంలో ఏమైపోతుందంటే స్పిరిచువల్ బేర్‌నెస్ వస్తుంది. అసలింక జీవితంలో ఏదో నామకార్థంగా భక్తి, నామకార్థంగా ప్రార్థన ఇట్లా చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ స్థిరమైన మనస్సు నూతనంగా నాకు పుట్టించయ్యా అని భక్తుడు అడుగుతున్నాడు. దావీదు అంతటి వాడే అడిగాడు. మనం అడగలేమా? ఈరోజు నువ్వు అడగలేవా? దేవా నా హృదయము కృంగిపోయింది. నా హృదయము స్థిరంగా లేదు. నా హృదయంలో పాతదనం వచ్చేసింది. నా హృదయం నీకిష్టంగా లేదు. దేవా నా హృదయంలో నూతనంగా స్థిరమైన మనసు పుట్టించు. నా హృదయంలో శుద్ధ హృదయం పుట్టించు. నూతనమైన హృదయం పుట్టించు అని దేవునికి ప్రార్థన చేస్తే ఆయన ఇవ్వడా? ఇవన్నీ కూడా మనం చెప్తూ వచ్చాం. నూతనత్వం కావాలి. ఏది న్యూ ఇయర్ జనవరి 1 రోజు కాదు. చాలా మంది జనవరి 1 రిజల్యూషన్స్ అని మందిరానికి రావాలి. ఈ ఇయర్ మొత్తం కూడా వీక్లీ మీటింగ్స్ రావాలని పెట్టుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళు ఫాలో అవ్వలేరు. అయితే నూతనత్వం అనేది ఎవ్రీడే జరగాలి. నూతనత్వం అనేది ఎవ్రీ ఇయర్ జరగాలి. నూతనత్వం అనేది మన లాస్ట్ బ్రెత్ వరకు జరగాలి. అది జరిగితేనే మనం ప్రమోట్ అవుతాం గ్లోరీకి. మనం ప్రమోట్ అవుతాం. మన పరుగుని కడముట్టించగలుగుతాం. ఒకవేళ ఈ లోకంలో ఆయన వెంబడిస్తే, ఆయన కొరకు ఎదురు చూస్తే, ఆయన యందు నూతనత్వాన్ని కోరుకుంటే, మొరలిడితే, దేవా నన్ను నూతనపరచు, నూతన పాటతో నేను స్తుతించాలి, నూతన హృదయంతో నేను ఘనపరచాలి అని ఆయన గనుక మొరపెట్టుకుంటే, మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే యెషయా గ్రంథం 40 అధ్యాయం 31 వచనంలో యెషయా గ్రంథం 40, 31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లి నడిచిపోదురు. మనం విశ్వాస యాత్రలో అలసిపోం. కష్ట దుఃఖ సమయాల్లో, పరీక్ష సమయాల్లో అలసిపోం. అబ్రాహాం పరీక్ష వచ్చింది, నీ కుమారుడు అర్పించు, ఇమ్మీడియట్లీ లేచి వెళ్ళిపోయాడు. అంతటి విశ్వాసం ఎలా వచ్చింది? అంతగా సొమ్మసిల్లకుండా, కృంగిపోకుండా, హృదయంలో బలంగా నిలబడి అటువంటి విశ్వాసం ఎట్లా వచ్చింది అంటే అతని దినదినం ఆంతర్య పురుషుడు బలపరచబడ్డాడు. అతని యొక్క ఆంతర్య పురుషుడు దినదినం నూతన పరచబడ్డాడు. అతను ఆత్మీయంగా ఎంతో బలంగా ఉన్నాడు. దేమా ఇహలోక స్నేహాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? అతని ఆత్మీయ స్థితి వీక్ గా ఉంది. అతను ఆత్మీయంగా బలహీనుడుగా ఉన్నాడు. దేవుని కంటే లోకం ఎక్కువైపోయింది. కాబట్టి దేవుడి కన్నా మనకి ఏది కూడా ఎక్కువ కాకూడదు. దేవుని కొరకు ఎదురు చూస్తే మనం బలపరచబడతాం. మనం ఖచ్చితంగా సొమ్మసిల్లి మన గమ్యాన్ని చేరుతాం. నా పరుగు కడముట్టిచ్చితిని అని చెప్పగలుగుతాం. అటువంటి సాక్ష్యాన్ని పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ న్యూ ఇయర్ ఈ రోజని కాదు, ఎవ్రీడే న్యూ లవ్ టువర్డ్స్ గాడ్. ఎవ్రీడే న్యూ వర్షిప్ టువర్డ్స్ గాడ్, న్యూ సాంగ్ టువర్డ్స్ గాడ్, ఎవ్రీథింగ్ న్యూ. దేవుడిని అడగాలి, నన్ను నూతన పరిచయ, ఈ దినం నూతన పరచు, రేపు నూతన పరచు, ఎల్లుండి లేచి ఎల్లుండి నూతన పరచు. ఇయర్స్ గడిచే కొద్ది నూతన పరచబడాలి. వెనక్కి వెళ్ళకూడదు, ముందుకే వెళ్ళాలి. ఒక్కసారి ముందుకు తిరిగామా వెనక్కి తిరగకూడదు. నాగటి మీద తన చెయ్యి ఉంచి తీసేసిన వాడు వెనక్కి తిరిగిన వాడు నాకు పాత్రుడు కాడని దేవుడు చెప్పాడు. వెనక్కి తిరగకూడదు. క్రైస్తవ జీవితంలో ముందుకు మాత్రమే వెళ్ళాలి. స్పిరిచువల్ గ్రోత్ కోరుకోండి. స్పిరిచువల్ రొటీన్ కి మాత్రం అలవాటు పడకండి. ఒక చిన్న ప్రార్థనతో ఈ సెషన్ ముగించుకుందాం. ప్రింగల్ దేవ, పరిశుద్ధమైన తండ్రి, మహోన్నత గొప్ప దేవ, 2025 అంతా కాచి కాపాడి 2026 లో ప్రవేశపెట్టారు.
నూతనత్వం గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు. ఎవ్రీడే కూడా ప్రభా మేము నూతనత్వాన్ని కోరుకొని బలపరచబడి మీ యొద్ద ప్రార్థించి మిమ్మల్ని నూతన పాటతో కొనియాడి నూతన ఆరాధిస్తూ దేవా ప్రభా నూతన హృదయంతో మీకు ఇష్టమైన ఇంపైన హృదయంతో మేము జీవించినట్టు కృపను దయచేయండి. క్రీస్తునందు నేడు నూతన సృష్టి అన్నారు. రక్షించిన దినమే మమ్మల్ని నూతన వ్యక్తులుగా చేసుకోవచ్చు. అయితే స్పిరిచువల్ రొటీన్కి అలవాటు అయిపోయి పాతవి సంబంధమైనటువంటివన్నీ మా జీవితంలోకి వచ్చి అటువంటివి నుంచి మమ్మల్ని విడిపించండి. నూతనంగా మరొక తీర్మానం తీసుకొని స్థిరంగా బలంగా నా పరుగు కడుముడిచిందని పౌలు చెప్పినట్లుగా మేము కూడా చెప్పగలిగినట్లు కృపను దయచేయండి. అటువంటి సాక్ష్యాన్ని దయచేయండి. ఎవరైతే రక్షణ లేని బిడ్డలు ఉన్నారో పేరు పైన బలపరచండి. వారిని మీరు రక్షించండి. ఈ న్యూ ఇయర్ ఇచ్చారు దేవా, వారు ఎక్కడ నశించిపోకుండా ఈ న్యూ ఇయర్ రక్షింపన్నట్లు కృపను దయచేయండి. మేలుకై జ్ఞాపకం చేసుకోండి. సార్వత్రిక సంఘం ప్రపంచం అంతటిని కూడా మీ పాశాన్ని తీసుకొస్తూ మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత సంవత్సరం అంతట్లో ఉండి మీ దీవెన మీ ఆశీర్వాదం అనుగ్రహిస్తురామని మీకు మహిమ తెచ్చుకోమని మీరు అక్కడ త్వరలో ఉంది ప్రభావ. మీరు అక్కడ సిద్ధపడే గుంపులో బుద్ధిగల కన్యకల వలె నన్ను మమ్మల్ని ఉంచుతురామని వేడుకొంచు మీకే మహిమ గంత ప్రలోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.